ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు ట్విన్ సిటీస్ లో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్ లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్ తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది లాయర్ తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నా. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్ల కోటు విప్పి తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటి పూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తాడు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలలుగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను.